రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అమెరికా సహా అనేక దేశాల్లో విమాన సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలతో విమాన సేవలు నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై మైక్రోసాఫ్ట్ సంస్థ విచారణ జరుపుతోంది. ఆన్లైన్ సేవలు, టికెట్ బుకింగ్ పై తీవ్ర ప్రభావం ఏర్పడింది. సాఫ్ట్వేర్ హ్యాకింగ్ కు గురైనట్లుగా సమాచారం వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అమెరికా సహా అనేక దేశాల్లో విమాన సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలతో నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై మైక్రోసాఫ్ట్ సంస్థ విచారణ జరుపుతోంది. ఆన్లైన్ సేవలు, టికెట్ బుకింగ్ పై తీవ్ర ప్రభావం ఏర్పడింది. సాఫ్ట్వేర్ హ్యాకింగ్ కు గురైనట్లుగా సమాచారం వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అమెరికా సహా అనేక దేశాల్లో విమాన సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలతో విమాన సేవలు నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై మైక్రోసాఫ్ట్ సంస్థ విచారణ జరుపుతోంది. ఆన్లైన్ సేవలు, టికెట్ బుకింగ్ పై తీవ్ర ప్రభావం పడుతోంది. అయితే సాఫ్ట్వేర్ హ్యాకింగ్ కు గురైనట్లుగా సమాచారం వస్తోంది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్. రామారాము, ఇక గత కొన్ని రోజులుగా కూడా మరి మనం గమనిస్తూనే ఉన్నాం, విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతుంది. దీంతో మరి అమెరికా సహా అనేక దేశాల్లో కూడా ఆ విమాన సేవలు నిలిచిపోతున్నాయి. సాంకేతిక కారణాలతో మరి విమానాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. సో దీనికి సంబంధించి ఈ ఘటనలపై కూడా మరి మైక్రోసాఫ్ట్ సంస్థ విచారణ జరుపుతోంది. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరి ఈ ఆన్లైన్ సేవలకు కావచ్చు, అలాగే టికెట్ బుకింగ్ పై కూడా ఈ యొక్క ప్రపంచ వ్యాప్తంగా కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంట్లో మరి సాఫ్ట్వేర్ కూడా పూర్తిగా హ్యాకింగ్ గురైనట్టు కూడా మరి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై కూడా మరి మైక్రోసాఫ్ట్ సంస్థ మరి విచారణ జరుపుతోంది. ఓవరాల్ గా చూస్తే మరి హ్యాకింగ్ విషయంలో ఇప్పటికే అన్ని రంగాల సంస్థలపై కూడా ఇది హ్యాకింగ్ అనేది తీవ్ర ప్రభావాన్ని చూపెడుతుంది. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు విమాన సేవలకు కూడా ఈ హ్యాకింగ్ గురవుతున్నాయనే అనుమానం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా కూడా మరి విమాన సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. అలాగే టికెట్ బుకింగ్లు కావచ్చు, అలాగే దీనికి సంబంధించిన విమానయాన సేవలకు కూడా అంతరాయం ఏర్పడుతుంది. రామారావు, సాఫ్ట్వేర్ హ్యాకింగ్ కు గురైందని చెప్పేసి అంటున్నారు కదా, అప్పుడు అది కరెక్షన్ అయ్యే వరకు ఈ లోపు పాత పద్ధతిలో విమానయాన సంస్థలు మరి టికెట్ బుకింగ్ కు ఏమైనా ప్రత్యామ్నాయం ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? ఇప్పటికైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల మీద విమానయాన సంస్థలు కూడా ఒక క్లారిటీ అయితే రాలేదు. కానీ అంతరాయం ఉన్నప్పటికీ కూడా ఆ అంతరాయాలను అధిగమించుకుంటూ కూడా మరి విమానయాన సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. సో టికెట్ల విషయంలో మరి కంప్యూటర్ సంబంధించిన సేవలు వినియోగిస్తూనే ఉన్నారు. సో ఎప్పటికప్పుడు అధిగమించుకుంటూ ముందుకెళ్తున్నారు. సో పాత పద్ధతిలో మరి ఇలాగే హ్యాకింగ్ గురైన పక్షంలో మరి పాత పద్ధతిని అవలంబించాలనే విషయంలో కూడా విమానయాన సంస్థలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మైక్రోసాఫ్ట్ సంస్థ మరి విచారణ జరుపుతున్న నేపథ్యంలో మరి దీనిపైన పూర్తి సమాచారము సేకరించిన తర్వాత హ్యాకింగ్ చేస్తున్న వారెవరు అనే దాని విషయంలో కావచ్చు, తర్వాత ఇది ఆలస్యమైన నేపథ్యంలో
మరి ప్రత్యామ్నాయ చర్యలు ఎలా ఉంటే బాగుంటుందనే విషయంలో ఇప్పటికే విమానయాన సంస్థలు మరి ప్రభుత్వంతో కూడా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. సో ఈ హ్యాకింగ్ వ్యవస్థ అయితే అతి త్వరలో ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది రామారావు. అంటే ఇప్పుడు హ్యాకింగ్ సంబంధించి మన భారతదేశంలోనూ అలాగనే మన తెలుగు రాష్ట్రాల్లోని విమానాలకు సంబంధించిన విషయంలో ఎలాంటి ఏదైనా క్లారిటీ వచ్చిందా? ఇక్కడ కూడా ఏమైనా సమస్య ఏర్పడిందా? రామారావు, ఇక మరి ఆ విమానయాన సంస్థల సంబంధించిన విషయంలో మరి అవన్నీ ప్రపంచవ్యాప్తంగా తిరిగే విమానాలు ఉన్నాయి. అలాగే మరి ఇంటర్నల్ గా మరి రాష్ట్రాల పరిధిలో తిరిగే విమానాలు ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి మరి విమానయాన సంస్థలు మరి ఈ యొక్క ఆపరేషన్ చేస్తూ ఉంటాయి. సో టికెట్ల బుకింగ్ కావచ్చు, విమాన సర్వీసుల విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా మరి అనుసంధానం చేసుకునే కార్యక్రమం ఉంటుంది కనుక సో ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల విషయంలో దీనికి ఒక సపరేట్ సాఫ్ట్వేర్ ఉండదు కనుక మరి అంతర్జాతీయంగా విమానాలు కావచ్చు, మరి దేశీయంగా తిరిగే విమానాల విషయంలో మరి సాఫ్ట్వేర్ అంతా ఒకటే ఉంటుంది కనుక సో దీనికి సంబంధించి దేశీయంగా కావచ్చు, మరి ప్రపంచవ్యాప్తంగా ఒకటే సాఫ్ట్వేర్ వాడుతున్నారు కనుక సో తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఉపయోగించే సాఫ్ట్వేర్ ఏది ఉండదు కనుక సో ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా కూడా ఒకే లాంటి సర్వీసులు నడపబడతాయి కనుక సో దీని విషయంలో మరి విమానయాన సంస్థలకు అన్ని కూడా హ్యాకింగ్ గురవుతున్న నేపథ్యంలో ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. సో ఈ సమస్య కూడా తొందరలోనే పరిష్కారం జరిపే దిశ కూడా మైక్రోసాఫ్ట్ విచారణ జరుపుతోంది. సో ఆ విచారణ అనంతరం హ్యాకింగ్ గురైన విషయంలో మరి పూర్తి స్థాయి క్లారిటీ వచ్చిన తర్వాత ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కావచ్చు, ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా అన్వేషించే అవకాశం ఉంటుంది రామారావు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిస్తుంది. ల్యాప్టాప్, పీసీ స్క్రీన్లపై ఈ ఎర్రర్ కనిపించింది. వెంటనే సిస్టమ్ షట్డౌన్ కానీ రీస్టార్ట్ అని అవుతోంది. దీంతో యూజర్లు ఎక్స్ వేదికగా ఈ సమస్యను తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ బ్యాంకులు తదితర సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్త విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతుంది. విమాన సేవల ఆలస్యం, క్యాన్సిలేషన్లకు గురవుతున్నాయి. అమెరికాలో ఫ్రంటియర్ ఎయిర్లైన్స్ సంస్థ కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భారత్లోనూ ఇండిగో, ఆకాశ, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సేవలపై దీని ప్రభావం పడింది. మైక్రోసాఫ్ట్ తలెత్తిన సాంకేతిక కారణాల అంతరాయం వలన బుకింగ్ చెక్ ఇన్ సేవల్లో అంతరాయం ఏర్పడవచ్చని ఆయా విమాన సంస్థలు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాయి.